ఒకప్పుడు కలియుగ ప్రారంభంలో లోక కళ్యాణార్థం శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడిగా ఈ భూలోకానికి అవతరించాడు. తిరుమల కొండలపై నివసిస్తూ భక్తుల కష్టాలు వింటూ వారికి దారి చూపే దైవమూర్తి అయ్యాడు. అదే కాలంలో చోళ దేశంలో ఆకాశరాజు అనే ధర్మబద్ధమైన రాజు ఉండేవాడు. సంతానం లేక పుత్రిక కోసం భక్తితో ఘోర తపస్సు చేశాడు. ఒకరోజు నారద మహర్షి వచ్చి ఇలా అన్నాడు, రాజా, నీ కుమార్తె లక్ష్మీదేవి అవతారమే అవుతుంది. కొన్ని రోజుల తర్వాత అడవిలో భూమిని దున్నుతుండగా పద్మపువ్వులో మెరిసే శిశువును చూసి ఆకాశరాజు ఆశ్చర్యపోయాడు. ఆ బాలికే పద్మావతిదేవి. ఆమెను తన కుమార్తెగా పెంచాడు. కాలం గడిచింది. ఒకరోజు వేటకు వచ్చిన శ్రీనివాసుడు పద్మావతిని చూశాడు. ఆ చూపే ప్రేమగా మారింది. పద్మావతి కూడా హృదయంతో గుర్తించింది, ఇతనే నా స్వామి అని. వారి ప్రేమ విషయానికి నారద మహర్షి ద్వారా ఆకాశరాజుకు తెలిసింది. ఆనందంతో వివాహానికి అంగీకరించాడు. కాని పెళ్లికి అపారమైన సంపద అవసరమైంది. అప్పుడు శ్రీనివాసుడు కుబేరుని దగ్గర అప్పు తీసుకొని వైభవంగా కళ్యాణానికి సిద్ధమయ్యాడు. కళ్యాణ దినం వచ్చింది. ఆ రోజు తిరుమల మొత్తం దేవలోకంలా మారిపోయింది. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, సకల దేవతలు పెళ్లిని వీక్షించారని పురాణ విశ్వాసం. వేద మంత్రాల మధ్య పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం ఘనంగా జరిగింది. ఆ క్షణం నుంచే శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా కలియుగ రక్షకుడయ్యాడు. ఆ పెళ్లి చూసిన దేవతలు పలికారు, ఈ కళ్యాణాన్ని దర్శించిన ప్రతి భక్తుడికి ధనం, ఆరోగ్యం, సంతానం, శాంతి లభిస్తాయి అని. అందుకే నేటికి పద్మావతి కళ్యాణం వింటే లేదా దర్శిస్తే ఇళ్లలో ఐశ్వర్యం పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. అమ్మ పద్మావతీ దేవి కృపతో స్వామి వెంకటేశ్వరుడు మీ ఇంట సుఖశాంతులు నింపుగాక.